నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ 2 తాండవం' సినిమాకు కష్టాలు తప్పటం లేదు. పలు అవాంతరాలను అధిగమించి డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధం చేశారు. అంతేకాదు డిసెంబర్ 11న తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు చేశారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టికెట్ రేట్ల పెంపును కూడా అనుమతించారు. సడన్గా తెలంగాణ హైకోర్టు ప్రీమియర్ షోలతో పాటు టికెట్ రేట్ల పెంపునకు జారీ చేసిన జీవోపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు తెలంగాణలో అఖండ ప్రీమియర్ షోలు ఉంటాయా లేదా అనే సస్పెన్స్ తెర మీదకి వచ్చింది. తెలంగాణ హైకోర్టు ప్రీమియర్ షోలతో పాటు టికెట్ రేట్ల పెంపునకు నో చెప్పింది. తదుపరి విచారణను వాయిదా వేస్తూ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్కు కూడా నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ ప్రత్యేక షోలు ఉంటాయా లేదా అనే అనిశ్చితి ఏర్పడిందనే చెప్పాలి. 9 గంటలకు రెగ్యులర్ షో వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మరి ఈ ప్రీమియర్ షోల కింద అమ్మిన టిక్కెట్లను రెగ్యులర్ షో కింద మారుస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఇంకా తేలాల్సి ఉంది. గతంలో ఎప్పుడు బాలకృష్ణ సినిమాకు ఇన్ని అవాంతరాలు ఎదురు కాలేదనే చెప్పొచ్చు. కానీ అఖండ 2 తాండవం సినిమాకు ఇప్పటికే పలు అవాంతరాలు ఎదురయ్యాయి. ఇప్పుడు చివరి నిమిషంలో మరోసారి ప్రీమియర్ షోలకు తెలంగాణ హైకోర్టు రూపంలో చుక్కెదురైందని చెప్పాలి. మరి ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రీమియర్ షోలు మామూలుగానే పడబోతున్నాయి. ఒక తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో రాత్రి వేసే ప్రీమియర్ షోస్ కొనసాగుతాయా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.